అందరికీ అప్పీలిస్తున్నా, మళ్ళా స్థానిక సంస్థలకు అధికారాలు ఇస్తా, పూర్వ వైభవం తీసుకొస్తా, పన్నులు ఇస్తా, మీ ద్వారానే చేపిస్తా. సర్పంచ్లు అనుకున్న వాళ్ళు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కార్పొరేషన్ లో ఉండే ప్రతి ఒక్కరూ మీ హక్కుల కోసం, స్థానిక సంస్థల హక్కుల కోసం నేను అండగా ఉంటా. పార్టీని గెలిపించే బాధ్యత మీరు తీసుకోండి. మీకు పూర్తిగా స్వేచ్ఛనిచ్చి, మళ్ళీ మీ అధికారాలు మీకు ఇచ్చి, నిధులిచ్చి, మీ ద్వారానే పనులు చేపిస్తారని వాళ్ళందరికీ హామీ ఇస్తున్నాను. తమ్ముళ్ళు, మిమ్మల్ని చూస్తే అప్పటి నుంచి చూస్తున్న ఒక్కరు కూడా కదలడం లేదు. గంట అయిపోయింది, నాకు కూడా గొంతు పోయింది. కానీ మీ ఉత్సాహం చూసిన తర్వాత చెప్పాలి, మిమ్మల్ని మెప్పించాలి, ఒప్పించాలనే ఉద్దేశంతో చెప్పాను. నేను చెప్పింది అర్థమైందా మీకు? అర్థమైందా మీకు? సిద్ధమా మీరు? కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్స్ అంతా ఉన్నారు, వాళ్ళ సమస్యలు కూడా ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి. నేను ఒకటి హామీ ఇస్తున్నా, తెలుగుదేశం హయాంలో ఏ ఒక్కడికే అన్యాయం జరగదు. వారి యొక్క ఇబ్బందులను బట్టి, వారికి ఉండే సమస్యలను బట్టి, వారికి ఉండే నాకుండే అధికారాలు కానీ పరిమితులు కానీ చూసుకొని అందరికీ న్యాయం చేసి మీ దగ్గర మంచి పేరు తెచ్చుకోవడానికి మేము పనిచేస్తాం, తప్పకుండా చేస్తామని మరొక్కసారి హామీ ఇస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్.